తమిళనాడు శివకాశిలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. కోపనాయకన్పట్టి సమీపంలో ఉన్న పటాకుల కర్మాగారంలో భారీ పేలుడు నెలకొంది. పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం కుప్పకూలగా 15 మంది అందులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. సాయంత్రం సమయంలో గురులక్ష్మి బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాణసంచా పేలుళ్లు కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా ఏర్పడింది. ఈ పేలుడులో 2 తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. కార్మికులు ఎప్పటిలాగే టపాకాయలు తయారు చేయడంలో నిమగ్నమై ఉండగా అనుకోని ఘర్షణ కారణంగా రసాయనాలు మండి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ ప్రాంగణంలోని 4కు పైగా బాణసంచా తయారీ గదులు పూర్తిగా కూలిపోయి నేలమట్టమయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే శివకాశి, సత్తూరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్లాంట్ లోపల నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు భయంకరమైన శబ్దంతో పేలాయి. దీంతో మంటలను అదుపు చేయడానికి సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2 గంటలకు పైగా పోరాడి మంటలను కొంతమేరకు అదుపులోకి తీసుకొచ్చారు. శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చనే భయాల నేపథ్యంలో సహాయక చర్యలను ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ముమ్మరం చేశారు. ప్లాంట్లోని కొంతమంది కార్మికులు తీవ్రంగా కాలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వారిని వెంటనే రక్షించి చికిత్స కోసం శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, రెవెన్యూ శాఖ అధికారులు నిబంధనల ఉల్లంఘనల వల్ల లేక తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే విషయంపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు. இருக்காங்க